సింగిల్ క్లాత్‌కి చాలా ఈజీగా పైపింగ్ చేసుకోవడము, అలాగే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం యూజ్ చేస్తాం కదా! థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు ఆ విధానం కూడా చూద్దాం. క్లాత్ మీద 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్‌ని స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకొని, ఏదైతే మనం క్లాత్ తోటి థ్రెడ్ రెడీ చేసుకుంటామో పైపింగ్ అనేసి, అది పెట్టేసి ఆ గీత మీద స్ట్రెయిట్‌గా కుట్టేసుకోవాలి. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పాదం మీద కుడుతున్నాము ప్రెజెంట్. మళ్ళా మనం 1 ఇంచ్ వదులుకున్న క్లాత్‌ని ఫోల్డ్ చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కుట్టేసుకోవాలి. నా దగ్గరైతే సింగిల్ పాదం, లెఫ్ట్ పాదం అండ్ రైట్ పాదం కూడా ఉంది. అవైతే ప్రెజెంట్ యూజ్ చేయడం లేదు. ఈ 3-in-1 పాదం తీసుకున్నాక. చూడండి, లెఫ్ట్ సైడ్ కుట్టడం అయిపోయింది. ఇంకా రైట్ సైడ్‌కి మార్చేసుకొని సూది పాదం మీద పడకుండా బిగించుకోవాలి. క్లాత్‌ని వెనక్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు వేస్తున్నాం. ఆ పాదం మూవ్ అవుతుంది చూసారా? ఇది చేతికి వీలుగా ఉంటదన్నట్టు. పైన వేసే కుట్టు మనకి క్లాత్ చివరన పడొచ్చు. అలాగే పైపింగ్ అండ్ క్లాత్ మధ్యలో అయినా వేసుకోవచ్చు. చూడండి, వెనక్కి వెళ్ళిన ఈ ఫోల్డింగ్‌కి చేతి కుట్లు వేసుకోవచ్చు. లేదా మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. వీడియోకి ఒక